అలిపిరి మెట్లు ఎక్కడం వెనుక ఉన్న భక్తిభావం ఎంతో లోతైనది, పవిత్రమైనది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది ఆత్మశుద్ధి, శరణాగతి మరియు విశ్వాసానికి ప్రతీక. పురాణ కథల ప్రకారం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు పూర్వకాలం నుంచే అడవులు, కొండలు దాటి కష్టపడుతూ వచ్చేవారు. ఆ కాలంలో రహదారులు లేకపోవడంతో వారు కాలినడకన మాత్రమే తిరుమల చేరుకునేవారు. ఈ ప్రయాణం సమయంలో వారు ప్రతి అడుగు గోవిందా గోవిందా అని జపిస్తూ సాగేవారు. ఈ నామస్మరణతో వారి మనస్సు శాంతిగా మారి భక్తి మరింత పెరుగుతుందని నమ్మకం. అలిపిరి మెట్లు ఎక్కడమంటే మన జీవితంలో ఉన్న కష్టాలను అధిగమిస్తూ దేవునివైపు సాగడం అని సంకేతం. ప్రతి మెట్టు ఒక పరీక్షలా భావించబడుతుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని లేదా నెరవేరిన తరువాత కృతజ్ఞతగా ఈ మెట్లు ఎక్కుతారు. కొందరు మొక్కులు పెట్టుకుని ప్రతి మెట్టుపై నమస్కారం చేస్తూ ఎక్కుతారు. ఇది వారి అచంచల విశ్వాసానికి నిదర్శనం. ఈ మార్గంలో ఉన్న ప్రతి అడుగు భక్తుని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది. శరీరం అలసిపోతుంది, కాని మనస్సు దేవుని దృష్టిలో లీనమవుతుంది. చివరకు తిరుమల చేరుకున్నప్పుడు భక్తునికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ విధంగా అలిపిరి మెట్లు ఎక్కడమంటే కేవలం శారీరక యాత్ర కాదు, అది ఆత్మీయ సాధన. భక్తుడు తన మనస్సు, శరీరం, ఆత్మతో కలసి స్వామివారికి పూర్తిగా శరణాగతి చెబుతున్న పవిత్ర ప్రయాణం. నమస్కారం.